నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వీరా. మన తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ సాధించిన ఘనత మీ అందరికీ తెలిసిందే. అయితే తిలక్ వర్మని చిరంజీవి గారు తన కొత్త చిత్రం అయినటువంటి మనశంకర వరప్రసాద్ ఆ చిత్ర షూటింగ్లో ఉండగా తిలక్ వర్మని అప్రిషియేట్ చేసేందుకు పిలిచారు. అయితే దీన్ని చాలామంది తప్పు పడుతూ రాస్తున్నారు. ఎలా అంటే చిరంజీవి గారు ఒకప్పుడు పబ్లిసిటీ పక్కన వాళ్ళకి ఇవ్వడం కోసం ఆయన స్టార్డమ్ని పనంగా పెడితే ఇప్పుడు చిరంజీవి గారే తనకు పబ్లిసిటీ కోసం ఇంకొకరిని అంటే స్టార్ క్రికెటర్ అంటే తిలక్ వర్మ ఆ క్రేజ్ని క్యాష్ చేసుకుంటున్నారని ఇలా కొంతమంది రాతలు రాస్తున్నారు. అయితే ఇందులో రాయడానికి గల కారణాలు ఏంటి, అసలు వాస్తవాలు ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసు విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. సో చిరంజీవి గారు అనే వ్యక్తి ఒక పెద్ద వటవృక్షం అనేది అయితే వాస్తవం. అది అయితే చిరంజీవి గారి గాలి సోకితే చాలనుకునే దగ్గర నుంచి ఇప్పుడు చిరంజీవి గారికే అవసరం పడింది పబ్లిసిటీ అని చాలామంది మాట్లాడుతున్నారు. సో ఈ అంశం మీద మీ స్పందన ఏంటి? ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు మీ దేవురు నెల్లూరు దగ్గర గూడూరు. నేను పొరపాటున నెల్లూరుకి వచ్చాను అనుకో, అంటే నేను ఒకవేళ తిరుమలకి వెళ్తే ఫస్ట్ నెల్లూరులో దిగుతాం. నెల్లూరులో దిగి అక్కడ ఫ్రెష్ అయ్యి నెక్స్ట్ డే బండి మాట్లాడుకొని వెళ్తాం. ఇది వేరు. నిన్ను కలవడంలో తప్పలేదుగా. 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ దుబాయ్లో జరిగినప్పుడు అరే మన తెలుగు వాళ్ళే కదా, మనోళ్ళే కదా అని వీళ్ళందరూ కలిసి చూశారు. అక్కడ చిరంజీవి గారు మొత్తం ఒక 3-4 అందరూ కలిసి చూశారు. అక్కడ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. కాసేపు మ్యాచ్ ఎంతసేపు ఉంటుంది, మనకు టీవీలో అంటే అంతసేపు కనిపిస్తుంది, కానీ అక్కడ చాలాసేపు ఉంటుంది కదా. ఆ 6 గంటలు 7 గంటలు అక్కడ కూర్చొని కలిసి చిన్నగా స్నాక్స్ తిని మళ్ళీ తర్వాత ఎవరు వాళ్ళకి వెళ్ళారు. రండి మా హోటల్కి అని వీళ్ళు, రండి మా హోటల్కి అని వాళ్ళు ఆప్యాయంగా పలకరించుకొని మళ్ళీ ఎయిర్పోర్ట్లో కలుసుకొని వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఒక చిన్న గ్యాప్, ఒక 1 ఇయర్ తర్వాత, ఆల్మోస్ట్ మొన్నే 1 ఇయర్ కూడా అవ్వలా, కొన్ని నెలల తర్వాత ఈయన ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ తరఫున రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాడు. వచ్చినప్పుడు పక్కనే చిరంజీవి గారి షూటింగ్ జరుగుతుంది అని తెలుసుకుని అలా వెళ్ళేటప్పుడు, ఓకేనా, అట్లా వెళ్తున్నప్పుడు అరే ఇక్కడ చిరంజీవి గారి సినిమా షూట్ అవుతుందంట. అరే లేదు ఒకసారి ఆపండి కలిసి వెళ్దాం. అండ్ నెక్స్ట్ ఇట్లా వెళ్తున్నాడంట అని చెప్పగానే వాళ్ళు కూడా మెసేజ్లు వాట్సాప్లు చేసుకుని సార్ హైదరాబాద్ వచ్చినట్టు తప్పకుండా కలుస్తాను మిమ్మల్ని, మీ ఇంటికి రమ్మంటారా. ఇంట్లో ఉండట్లేదయ్యా, నాకు షెడ్యూల్ బాగా బిజీగా ఉంది, నేను షూట్లో ఉంటాను, ఫోన్లు ఇచ్చి లొకేషన్ చెప్పండి సార్, నేనే అక్కడికి. అయ్యో పర్వాలేదు బాబు, మనం కలుద్దాంలే, మరి నువ్వు నా కోసం లొకేషన్ రావడం ఏంటి, ఇట్స్ ఓకే సార్. అట్లా ఈయన రావడం, ఆ సెట్లో అందరూ ఉండడం, ఒక చిన్న సెలబ్రేషన్ మోడ్, అందరు కలిసి ఆయన సత్కరించడం, ఆయన ఏదైతే సాధించాడో దాన్ని వీళ్ళు ప్రజెంట్ చేయడం, అలా అయిపోయింది. దీంట్లో ఎవరికి ఏమి ఇబ్బంది ఉంది అది నాకు అర్థం కాలేదు. బేసిక్గా ఇప్పుడు ఆయన ఎవరికైనా ఆయన వెళ్తే ఆయన మాట చెప్పినా ఆయన ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టినా కూడా వాళ్ళకి ఎక్కడలేని పబ్లిసిటీ వస్తుంది. కానీ ఇప్పుడు ఆయనే పబ్లిసిటీ కోరుకుంటున్నాడని కొంతమంది రాస్తున్నారు రాతలు. అసలు ఇంటెన్షన్ అండర్స్టాండ్. నాకు ఎవడు రాశాడో తెలియదు, ఎందుకు రాశాడో తెలియదు, దాని గురించి నాకు ఆలోచించాల్సిన పని కూడా లేదు. అంటే ఎందుకు రాశాడు అనేది మెయిన్. ఇక్కడ మా ఆడేవాడో గొట్టంగా రాస్తే నేను ఎందుకు దానికి సమాధానం చెప్పాలి చెప్పు సీరియస్లీ. ఇక్కడ విషయం ఏంటి, ఆల్రెడీ కలుసుకున్న వ్యక్తులు, ఎక్కడో దుబాయ్లో కలిసిన వ్యక్తులు మళ్ళీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఓ మర్యాదపూర్వక కలిసాము. ఇప్పుడు ఎయిర్పోర్ట్ గేట్ల దగ్గర కనిపిస్తే పలకరించుకోవా, మొహం అని తిప్పేసుకుంటావా ఏంటి? కలిసి ఎయిర్పోర్ట్లో ఇప్పుడు మన ఫ్లైట్ కనీసం ఒక 1 hour 1.5 hour టైం ఉంటుంది. కలిసి అక్కడ ఎయిర్పోర్ట్లో షాప్ చేసుకుంటాం, చిన్నగా ఏదో బక్లావో లేకపోతే ఇడ్లో ఏదో తింటాం, అలా కాసేపు ఫ్లైట్ ఎక్కుతాం, మళ్ళీ దిగిన తర్వాత లగేజ్ దగ్గర కలుసుకుంటాం, బాయ్ అండి మా క్యాబ్ వచ్చింది మీ క్యాబ్ వచ్చింది, మళ్ళీ ఊరు వచ్చినప్పుడు ఎప్పుడైనా కలుద్దాం. ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్? ఉంటామండి ఒక 5 days. ఎటు తిరుగుతున్నారు? అరే అక్కడికి మేము వస్తున్నాం, మీ డేటు మా డేటు చెప్పండి, మనం అక్కడ కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇవన్నీ ఉంటాయి కదా. మళ్ళీ ఊరు వచ్చినప్పుడు ఒకసారి కలుసుకుంటాం. మరి అదేంటిది, ఈ కలయికలో అంత చూడాల్సిన అవసరం ఏంటి నాకు అర్థం కాదు.